ఈ రూట్ అయితే మొత్తం ఒక మినీ ఆఫ్ రోడింగ్ లాగా ఉంది అనుకోండి. 6.5 hours later. హలో గైస్, సో వెల్కమ్ టు అనదర్ న్యూ మినీ బ్లాగ్. సో ఈరోజు ఏంటంటే మనము నేచర్ హంట్ కోసం వెళ్తున్నాం అనమాట. మనతో పాటు వచ్చారనమాట. యాక్చువల్గా వెనకాల ఉన్నాడు మూర్తి. మొత్తం మా మూర్తి వాళ్ళ ఫ్రెండ్సే అనమాట. ఆల్మోస్ట్ ఒక మ్యాక్స్ ఒక వైజాగ్లో ఇంకో కొంతమంది యాడ్ అవుతారు. మొత్తం ఒక 8 మెంబర్స్ వరకు అవుతారు. సో ఏంటంటే ఒక బీచ్ ఉందన్నమాట. బీచ్ వర్సెస్ టెంపుల్. బీచ్లోనే టెంపుల్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్గా నాకు ప్లేస్ కూడా ఐడియా లేదు. మొత్తం మన మూర్తి ప్లానే అనమాట. అలా ఈరోజు ఆ బీచ్ ఆ టెంపుల్ చూసుకొని చలో బయలుదేరిపోదాం. మిగతా వాళ్ళందరూ మనం వైజాగ్లో అయితే యాడ్ అయిపోతాం. ఐ థింక్ ఇది నేచర్ హంట్ ఎపిసోడ్ 4 అనుకుంటా. నేచర్ హంట్ ఎపిసోడ్ 4. బీచ్ రోడ్ వెళ్దామా? బీచ్ రోడ్ వెళ్దామా? ఖాళీ ఉంటుంది కదా, వెళ్ళిపోద్దు. అదే బీచ్ రోడ్. బేసికలీ బీచ్ రోడ్లో ఏంటంటే మనకు వ్యూస్ బాగుంటాయి, అందులోనూ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. సో బీచ్ రోడ్ బెస్ట్ ఆప్షన్ అనమాట. అలా బీచ్ రోడ్లో మార్నింగ్ వ్యూస్ చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇంకా. ఫైనల్లీ బీచ్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయాం. సో మన వాళ్ళు మీటప్ అయితే మొత్తం అందరూ కాంప్లెక్స్ దగ్గర పెట్టినారు. వైజాగ్ నుంచి ఇంకా కొంతమంది యాడ్ అవుతారన్న కదా. సో వాళ్ళందరూ మీటప్ అయితే వైజాగ్ కాంప్లెక్స్ దగ్గర పెట్టారు. సో ఇప్పుడు బీచ్ రోడ్లో అలా కాంప్లెక్స్ వరకు వెళ్ళిపోయి కాంప్లెక్స్ దగ్గర అందరం మీట్ అయిపోయి దాని తర్వాత బీచ్కి వెళ్ళిపోవడమే. బీచ్ రోడ్లో మార్నింగ్ రైడ్స్ బాగుంటాయి అబ్బా. అంటే ట్రాఫిక్ ఏమి ఉండదు, అంటే ఎప్పుడు ట్రాఫిక్ ఉండదు అనుకోండి, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. జషన్, ఆ బీచ్ పేరు ఏంటి? ఆ బీచ్ మనం వెళ్ళే బీచ్ గంగవరం బీచా? ఓకే, మనం వెళ్ళేది ఏంటంటే గంగవరం బీచ్ అనమాట. నాకు ఒక 4 సార్లు 5 సార్లు చెప్పింటాడు మావాడి పేరు. మనకు మెమరీ పవర్ ఎక్కువ కాబట్టి మళ్ళీ వాళ్ళు అడుగుతాడు. సో గైస్, ఇక్కడ నుంచి అయితే మనకి ఎగ్జాక్ట్లీ ఒక 6 km ఉంది బీచ్. ఈ రూట్ అయితే మొత్తం ఒక మినీ ఆఫ్ రోడింగ్ లాగా ఉంది అనుకోండి. సైకిల్ వేసుకొని వచ్చాడు.
అమ్మా వాళ్ళు ఏమన్నా అలా వచ్చిండ్రా? లేదు లేదు. బొక్కు ఉంది రేడా. ముందు నుంచి రూట్ లేదు. అవునా? అంతా కోలు ఉందిరా బాబు. దా దాకో పాప లొకేషన్ లేదు. ఇలా కూడా లేదురా. ఉంది కాకపోతే ఈ నుంచి అటాచ్మెంట్ లేదే. ఓ అక్కడ లెఫ్ట్ గేట్ వేసారు. మైన్లోకి అది ఇలా కూడా చూపించట్లా. ఒక నిమిషం అయితే ఇన్నే ఉన్నాను. ఇక్కడ ఉండండి, వెళ్ళి చూసి వచ్చాం. వెళ్తాం ఒకసారి ఉంటే ఫోన్ చేద్దాం, వచ్చేయండి. కూర్చో. అదేనా అది ఇక్కడ ఆడన్నారబ్బా. అది గుడి కూడా ఉంటుంది, టెంపుల్. ఇలాగేనా? హలో, వచ్చేయండి ఇట్టే ఉంది లేదా? ఇదన్నా రూటు. అక్కడి నుంచి అయితే మీకు రూట్ అంత గూగుల్ మ్యాప్స్ అంత కరెక్ట్ చూపిదు. షూటింగే పైన ఏదో షూటింగ్ జరుగుతుంది. మేబీ మూవీ షూటింగ్ అనుకుంటా. ఒకసారి వెళ్ళేసి చూసేసి వద్దాం. ఒకవేళ అలా ఉంటే చూద్దాం. లెట్స్ సీ. మన వాళ్ళు అయితే ఇంకా వస్తుండ్రు.
మనం చెప్పిన టెంపుల్ అయితే ఇదే గైస్. చాలా చిన్నది అనమాట టెంపుల్. లొకేషన్ అయితే వేరే లెవెల్ గైస్. ఇదంతా మన మూడుతన గ్యాంగ్ అనమాట. అన్న ఒకసారి టర్నింగ్ ఫేస్ టర్నింగ్. మూడుతన గ్యాంగ్ అనమాట ఇదంతా. సో మనతో పాటు విజయనగరం నుంచి వచ్చినాడు చందు. ఇక్కడ అందరం కూర్చున్నా బాగుంది అది వేస్తాడు ఇప్పుడు నాకు వస్తే బయటికి అది తెలియాలంటే దాని మీద కూర్చుంటాడు ప్రకాశ్ రాజు. Six and a half hours later. 4 to 6 weeks later. Months later. సో గైస్, మన ట్రిప్ అయితే ఇలా అయిపోయింది. సో ట్రిప్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై ఫర్ నౌ.